ఇప్పుడు ఎన్నికల సంఘ పరిరక్షణ అనేటి వరకు ఉంది కాబట్టి 13వ తారీఖు తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత 2-3 రోజులు అల్లర్లు జరిగితే పట్టించుకోకుండా తర్వాత మళ్ళీ 15వ తారీఖుకి కేంద్ర ఎన్నికల సంఘం పెట్టి సిట్ ఏర్పాటు చేసి దానిలో అనేక విషయాల లోపాలు అన్ని బయటికి తీసుకొచ్చి ఇంత చేసి ఆ రోజే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు ఇచ్చింది 20వ తారీఖు వరకు 20వ తారీఖు జూన్ నెలాఖరు వరకు కేంద్ర బలగాలు అక్కడే ఉండాలి, అక్కడే కంపెనీలన్నీ ఉండాలి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇన్ని చెప్పినా సరే ఎలక్షన్ రోజు అంతా రాష్ట్రంలో 144 సెక్షన్ పెట్టారు కౌంటింగ్ రోజు, ఆ తర్వాత కూడా ఉందన్నారు. ఇన్ని ఉన్నాయి. నిన్న వరకు ఎలక్షన్ సంఘం అండర్లోనే ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం అండర్లోనే ఉంది. మరి ఇన్ని చేసినా సరే నిన్న మొన్న 5-6 తారీఖులు సరే 7 అంటే ఈ రోజు కాదు కేంద్ర ఎన్నికల సంఘం 5-6 ఆల్ చేతిలోనే ఉంది కదా, మరి ఎందుకని ఆపలేదు? ఎందుకు మరి ఎవరి మీద చర్యలు తీసుకోలేదు? ఏం జరుగుతుంది మరి? ఆ 13వ తారీఖు జరిగిన తర్వాత 3 వారాలకే కౌంటింగ్ తర్వాత కూడా బాగా జరుగుతాయి అని కేంద్ర ఎన్నికల సంఘం లెటర్ ఇచ్చి మొత్తం చెప్పినా సరే ఆపలేకపోయారంటే దీని మీద కూడా సిట్టు దర్యాప్తు వెయ్యాలి. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అధికారులు ఎందుకు చేయలేకపోయారు, ఏ అధికారి ఇన్వాల్వ్ అయ్యారు, ఏ అధికారి పట్టించుకోలేదు. ఆ రోజు మనం 14వ తారీఖు కూడా మన డిబేట్ లో వేరే ఛానల్ డిబేట్ లో కన్నాను, అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది దీనిలో, దీని ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ స్థాయిలో గొడవలు జరగవను. ఇప్పుడు దీనికి కూడా అధికారుల ఎంకరేజ్మెంట్ ఉంది కంపల్సరీగా. 5-6 తారీఖులు 7వ తారీఖు ఈ 3 తారీఖులు జరిగినటువంటి విధ్వంసమే సిట్టు దర్యాప్తు చేయాలి. దోషులు ఏమైనా సరే కఠినంగా శిక్షించవలసిందే. సాయుధ దళాలు తగ్గుతున్న మానసిక స్థాయిలను పరిష్కరించే సైనికుల స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన 50% అగ్నివీళ్లను తీసుకోవాలనే ప్రతిపాదనలపై పనులు పురోగతిలో ఉన్నాయని అప్పట్లో రక్షణ శాఖ అయితే ప్రస్తుత మార్పులను బట్టి మొదటి బ్యాచ్ లో 100% అగ్నివీళ్లను ఆర్మీలోకి తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయని రాబోయే సంవత్సరాల్లో ఆర్మీ బలగాల విషయంలో పరిమిత సంఖ్య రిక్రూట్మెంట్ ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ఇక ఏవియేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి సాంకేతిక స్ట్రీమ్లలో ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ